సెవెంత్ క్లాస్ సోషల్ 6th చాప్టర్ విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం 1336. విజయనగర సామ్రాజ్యం ఏ నదికి దక్షిణ భాగాన నిర్మించబడి ఉంది? తుంగభద్రా నది. విజయనగర సామ్రాజ్య రాజధాని నగరం హంపి. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి. విజయనగర సామ్రాజ్య రాజధాని నగరం హంపి. విజయనగర సామ్రాజ్యం ఈ స్వామి ఆశీర్వాదంతో స్థాపించబడింది. విద్యారణ్య స్వామి. మొదటి హరిహర బుక్కరాయలు మొదటిగా వీరి ఆస్థానంలో పనిచేశారు. కాకతీయులు. సంగమ వంశంలో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలు. తులువ వంశంలో గొప్ప పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. అచ్యుతరాయలు, సదాశివరాయలు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలం 1509 నుండి 1529 వరకు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలం 1509 నుండి 1529 వరకు. ఈ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు. దివానీ యుద్ధం. ఈ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు. దివానీ యుద్ధం. శ్రీకృష్ణదేవరాయలు రాయచూరును ఈ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు. 1520. శ్రీకృష్ణదేవరాయలు గ్రంథాలు ఆముక్తమాల్యద, తెలుగులో ఆముక్తమాల్యద, జాంబవతి కళ్యాణం, ఉషాపరిణయం సంస్కృతంలో. శ్రీకృష్ణదేవరాయలు గ్రంథాలు ఆముక్తమాల్యద తెలుగులో రచించారు. జాంబవతి కళ్యాణం, ఉషాపరిణయం సంస్కృతంలో రచించారు. విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజవంశం అరవీటి వంశం. మొదటి రాజవంశం సంగమ వంశం. రెండవ రాజవంశం సాలువ వంశం. మూడవ రాజవంశం తులువ వంశం. మొదటిది సంగమ, రెండవది సాలువ, మూడవది తులువ, నాలుగవది అరవీటి వంశం. విజయనగర సామ్రాజ్యంలో పాలనలో మండల పాలకుణ్ణి ఇలా పిలిచేవారు: మండలేశ్వరుడు. సైన్యంలోని ఉన్నత అధికారులను పాలిగారులు అని పిలిచేవారు. ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది? మహమ్మద్ బిన్ తుగ్లక్. రాక్షస తంగడి తల్లికోట యుద్ధము 1565 సంవత్సరం జరిగింది. మధుర విజయం అను పుస్తకంను రచించింది గంగాదేవి. రాక్షస తంగడి తల్లికోట యుద్ధము 1565. మధురా విజయం అను పుస్తకమును రచించింది గంగాదేవి. బహుమనీ రాజ్య స్థాపకుడు అల్లావుద్దీన్ బహుమన్ షా. బహుమనీ రాజ్య స్థాపకుడు అల్లావుద్దీన్ బహుమన్ షా. కన్ననూర్ అను ప్రధానమైన నౌకాశ్రయం ఈ తీరంలో కలదు. మలబార్ తీరంలో కలదు. డొమింగో ఫెయిజ్ అను పోర్చుగీస్ యాత్రికుడు ఈ విజయనగర పాలకుని కాలంలో సందర్శించాడు. శ్రీకృష్ణదేవరాయలు. తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. సాహిత్యం కళలను గొప్పగా పోషించి శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు అని పిలువబడ్డాడు. తెలుగు భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు నిర్వచించారు. అష్టదిగ్గజములు అని పిలువబడే 8 మంది ప్రముఖ పండితులు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండేవారు. అష్టదిగ్గజాలలో అల్లసాని పెద్దన గొప్పవాడు. ఈ అల్లసాని పెద్దనకు ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదు. అతని రచనలు అల్లసాని పెద్దన యొక్క రచనలు మనోచరిత్ర, హరికథాసారము ముఖ్యమైనవి. వరాహ అనునది విజయనగర సామ్రాజ్యం యొక్క బంగారు నాణెం. సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన కూచిపూడి, పేరిణి నాట్యం కూడా ప్రాచుర్యంలో పొందాయి. కళింగ సైన్యాన్ని ఓడించిన విజయనగర పాలకుడు రెండవ దేవరాయలు బహుమనీ సుల్తాన్ అయిన అహ్మద్ చేతిలో ఓడింపబడ్డాడు. క్రీస్తుశకం 1520 రాయచూర్ని స్వాధీనం చేసుకుంది శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప తెలివైన మంత్రి తిమ్మరసు. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని నిర్మించాడు. ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క భూమి శిస్తు 1/6వ వంతుగా నిర్ణయించారు. పాలెగారులకు మంజూరు చేయబడిన భూమిని అమరం అంటారు. విషవాయువులను గుర్తించడానికి పక్షులు ఉపయోగించేవారు.
పాండురంగ మహత్యం గ్రంథమును తెనాలి రామకృష్ణుడు రచించెను. వసుచరిత్ర గ్రంథమును రామరాజభూషణుడు రచించెను. సకల నీతిసార సంగ్రహం గ్రంథమును అయ్యలరాజు రామభద్రుడు రచించాడు. కాంచీపురంలోని వరదరాజ దేవాలయం విజయనగర నిర్మాణానికి గొప్పతనానికి ఉదాహరణ. విద్యారణ్య స్వామి సంగీత సరస్వం అను గ్రంథమును రాశాడు. ముస్లిం సంయుక్త దళాలు తల్లికోట యుద్ధంలో అలయరామరాయలను ఓడించెను. ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రయంలో ఒకరైన ఎల్లాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు బిరుదు, ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు. ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు బిరుదు, ఎర్రన. విజయనగర రాజులతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నవారు పోర్చుగీసు వారు. ఆలయ ప్రాంగణాలలో చెక్కిన స్తంభాలలో కనిపించే జంతువు గుర్రం. శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. తిరుమల కర్ణాటక సంగీత త్రయంలోని వారు దీక్షిత్, శ్యామశాస్త్రి, త్యాగరాజు. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు 3వ శ్రీరంగరాయలు. రెడ్డి రాజుల మొదటి రాజధాని అద్దంకి. బహమనీ సామ్రాజ్యము ఈ సంవత్సరంలో స్థాపించబడింది. 1347 సంవత్సరము. బహమనీ సామ్రాజ్యము ఎన్ని రాజ్యాలుగా విడిపోయింది? 5 రాజ్యాలుగా విడిపోయింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని నగరం హంపి. 14-15 శతాబ్దాలలో విజయనగరం ప్రపంచంలో అత్యధిక ధనిక రాజ్యం. హంపి ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో గలదు. కాకతీయులు రాజ్యంను ముస్లింలు ఆక్రమించటంతో హరిహరరాయలు, బుక్కరాయలు సోదరులు కంపిలి రాజ్యానికి వెళ్ళారు. మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ కొలిన్ మెకంజీ హంపి వద్ద ఉన్న శిథిలాలు 1505 సంవత్సరంలో మెకంజీ కాలంలో వెలుగులోనికి వచ్చాయి. మొదటి బుక్కరాయ కుమారుడైన కుమారకంపన మదురై సుల్తాన్ను నాశనం. హంపి వద్ద ఉన్న శిథిలాలు 1505 సంవత్సరంలో మెకంజీ కాలంలో వెలుగులోనికి వచ్చాయి. మొదటి బుక్కరాయ కుమారుడైన కుమారకంపన మదురైని నాశనం చేశాడు. ప్రౌఢదేవరాయలు అని 2వ దేవరాయల్ని పిలుస్తారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాల యొక్క వరుస క్రమం. సంగమ వంశం, సాలువ, తులువ, అరవీటి. సంగమ, సాలువ, తులువ, అరవీటి. సరైన జత ఏది? హరిహరరాయలు 1303 నుండి 1357. 2వ దేవరాయలు 1426 నుండి 1446. సాలువ నరసింహరాయలు 1486 నుండి 1491. విజయనగర సామ్రాజ్యం 7 వలయాలతో ఏర్పడి కోట గోడలు ఉందని తెలియజేసేది. అబ్దుల్ రజాక్ దుర్భేద్యమైన కోట గోడలు కలిగి ఉందని 7 వలయాలతో ఉంటుంది అని అబ్దుల్ రజాక్ 1420 సంవత్సరంలో చెప్పారు. విజయనగర సామ్రాజ్యాన్ని విదేశీయులు సందర్శించిన సంవత్సరం. నికోలో కోంటి 1420 సంవత్సరం. అబ్దుల్ రజాక్ 1443. డొమింగో ఫెయిజ్ 1520. న్యూనిజ్ 1537. సైనికులలో ముస్లిం పోరాట యోధులు నియమించిన పాలకులు. 2వ దేవరాయలు. సైనికులలో ముస్లిం పోరాట యోధులు నియమించిన పాలకులు 2వ దేవరాయలు. అష్టదిగ్గజాలు 8 మంది. పింగళి సూరన, మాధవగారి మల్లన, మనకు ముక్కు తిమ్మన, తెనాలి రామకృష్ణ, దుర్జటి, అల్లసాని పెద్దన, రామరాజు భూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు. అష్టదిగ్గజాలు 8 మంది. పింగళి సూరన, మాధవగారి మల్లన, ముక్కు తిమ్మన, తెనాలి రామకృష్ణ, దుర్జటి, అల్లసాని పెద్దన, రామరాజు భూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు. డొమింగో ఫెయిజ్ పేర్కొన్న విషయాలలో సరైనవి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో
వీరంతా ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. అందువల్ల ఆయన అంటే ఇతర రాజులకు భయం. విజయనగర సామ్రాజ్యం. దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో 2 కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. విజయనగర సామ్రాజ్యం ముఖ్యమైనది. బహమనీ సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్యం 1336 నుండి 1646 వరకు 300 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది. సంగమ వంశం 1336 నుండి 1485. సాలువ వంశం 1485 నుండి 1505. తులువ వంశం 1505 నుండి 1570. అరవీడి వంశం 1570 నుండి 1646. ఈ విజయనగర సామ్రాజ్యం పాలనా విభాగాలు: మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. 1336 సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్క రాయలు సోదరుల చేత విద్యారణ్యస్వామి వారి ప్రోత్సాహంతో విజయనగర రాజ్యం స్థాపించబడింది. విజయనగర రాజధాని ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని హంపి. 1336లో విజయనగరము అనే కొత్త రాజ్యము తుంగభద్రా నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు. మీకు తెలుసా? హంపి వద్ద ఉన్న శిథిలాలు 1505లో ఇంజనీర్, పురాతత్వ శాస్త్రవేత్త అయిన కల్నల్ కొలిన్ మెకంజీ కాలంలో వెలుగులోనికి వచ్చింది. ఇతడు ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి. మొదటి భారతీయ జనరల్ సర్వేయరు కర్నల్ కొలిన్ మెకంజీ. విజయనగర రాజుల్లో మొదటి బుక్కరాయల కుమారుడైన కుమారకంపన మదురై సుల్తానులను నాశనం చేసి అతని దుర్భర పాలన గురించి ప్రజలను విముక్తి చేశారు. కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణదేవరాయలు గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూర్ దో అబ్ పై వివాదం సుదీర్ఘ సంఘర్షణలకు దారితీసింది. విజయనగర సామ్రాజ్యము 4 వంశాలచే పరిపాలించబడింది. సంగమ వంశము మొదటిది 1336 1485 సంవత్సరము. రాజవంశాలతో ప్రముఖులు రాజులు: మొదటి హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ దేవరాయలు. సంగమ వంశంలో ప్రముఖులు: మొదటి హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ దేవరాయలు సంగమ వంశాన్ని పరిపాలించారు. సాలువ వంశము 1485 నుండి 1505. సాలువ నరసింహరాయలచే సాలువ వంశము స్థాపించబడింది. తులువ రాజవంశము 1505 నుండి 1570. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతారాయలు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలం 1599 నుండి 1529 వరకు. అరవీటి రాజవంశము 1570 నుండి 1646 వరకు. అలియ రామరాయలు, రెండవ వెంకటపతి రాయలు. సంగమ వంశము. సంగమ వంశంలో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలు. అతను ప్రౌఢదేవరాయలు అని కూడా అంటారు. కళింగ సైన్యాన్ని ఓడించి కొండవీడును స్వాధీనం చేసుకొని రాజమండ్రిలో సుస్థిరం చేశాడు. రెండవ దేవరాయలు బహమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడింపబడ్డాడు. విరూపాక్షరాయ, దేవరాయ, రామచంద్రరాయ, మల్లికార్జున రాయలు ఈయన యొక్క పాలకులు. సాలువ వంశం. రెండవ వంశం ఇది సాలువ నరసింహరాయలచే స్థాపించబడింది. ఇమ్మడి నరసింహరాయలు రాజ్యపాలన చేశారు. తులువ రాజవంశం. మూడవ వంశం. దీని పాలకులు వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు మరియు సదాశివరాయలు. విజయనగరాల్ని పాలించిన పాలకుల్లో చాలా శక్తివంతమైన పాలకులు. శ్రీకృష్ణదేవరాయలు తులువ రాజవంశ స్థాపకుడు. వీర నరసింహరాయలైన సమర్థుడైన పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలకు గొప్ప తెలివైన మంత్రి తిమ్మరుసు. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు అని అంటాడు. శ్రీకృష్ణదేవరాయలు రచనలు ఆముక్తమాల్యద తెలుగులో,
జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం సంస్కృతంలో. దక్షిణ భారతదేశంలో చాలా దేవాలయాలను కట్టాడు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగరంలో విఠలాస్వామి, హజరాస్వామి ఆలయాలు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని పిలిచేవారు అంటే అల్లసాని పెద్దన. ఇతని రచనల్లో మను చరిత్ర, హరికథాసారం ముఖ్యమైనవి. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ఇతని రచనల్లో మను చరిత్ర, హరికథాసారం ముఖ్యమైనవి. అష్టదిగ్గజాలు అని 8 మంది కవులు ఉన్నారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో. అందులో అల్లసాని పెద్దన గొప్పవాడు. తర్వాత పింగళి సూరన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు, అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. ఇతను గొప్ప సైన్యాన్ని, సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. శ్రీకృష్ణదేవరాయలు విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఓడల ద్వారా వ్యాపారం అభివృద్ధి చేశాడు. మొదటి పని విజయనగరంపై దండెత్తే బహుమనీ దళాలను నిరోధించాడు. ఇతని కాలంలో, శ్రీకృష్ణదేవరాయల కాలంలో బహుమనీ రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తాన్ల పాలన. దివానీ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు ముస్లిం సైన్యాలను ఇతని చేతిలో ఓడించాడు. దివానీ యుద్ధము శ్రీకృష్ణదేవరాయలు దివానీ యుద్ధము ముస్లింలకి జరుగుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణరాయలు రాయచూర్ దోఅబ్పై దాడి చేశాడు. తరువాత శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ దోఅబ్పై దాడి చేశారు. ఫలితంగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ జరిగింది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఓడించి 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు తల్లి జ్ఞాపకార్థం నాగలాపురం అనే నగరాన్ని నిర్మించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక జీవనం. విజయనగర సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలుగా విభజించారు. మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. మండల పాలకుణ్ణి మండలేశ్వరుడు, నాయక్ అని పిలిచేవారు. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను నాయకులు, పాలెగారులు అని పిలిచేవారు. వారి సేవలకు బదులుగా వారికి భూములను మంజూరు చేసేవారు. ఆ భూములను అమరం అంటారు. సైన్యంలో అశ్వక దళం, పదాతి దళం, ఫిరంగులు, ఏనుగులు, మేలుజాతి గుర్రాలను విదేశీ వ్యాపారుల నుండి సేకరించాడు శ్రీకృష్ణదేవరాయలు. మీకు తెలుసా? యుద్ధంలో ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులు అయినప్పటికీ యుద్ధ సమయాల్లో శక్తివంతంగా దాడి చేస్తాయి. యుద్ధ సమయంలో జంతువులు, గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెలు పురుషులకు ఆహారం, నీరు, మందుగుండు సామాగ్రి, వైద్య సామాగ్రి అందిస్తూ ఉండేవారు. కుక్కలు, పావురాళ్ళు సందేశాలు తీసుకువెళ్ళేవి. విషవాయువులను గుర్తించడానికి పక్షులు ఉపయోగపడతాయి. పిల్లులు, కుక్కలు కందకాల్లోని ఎలుకల వేటలకు ఉపయోగపడేవి. సామాజిక జీవితం. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని కుమారకంపన భార్య గంగాదేవి మధురా విజయం అనే ప్రసిద్ధ రచన చేసింది. తాళ్లపాక తిమ్మక్క, ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన కవయిత్రులు. ఏకపత్ని వ్రతము ఉండేది. రాజకుటుంబాల్లో బహుభార్యా తత్వం ఉండేది. వితంతువులు మరలా వివాహం చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు. విజయనగరం వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా విలసిల్లింది. వరాహ అనేది బంగారు నాణం. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన బంగారు నాణం. రాజ్యం లోపల తీర ప్రాంతాల ద్వారా సముద్రాలపై జరిగే వ్యాపారం సుసంపన్నంగా ఉండేది. మలబార్ తీరంలో నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది కన్ననూరు. విఠలాస్వామి దేవాలయము, హజరా రామాలయము దేవాలయాలు ఈ శైలివి. కాంచీపురంలోని వరదరాజ దేవాలయము, ఏకాంబరనాథ దేవాలయము విజయనగర రాజులు ఉదాహరణలుగా నిలుస్తాయి. తిరుపతి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సంస్కృతం, తెలుగు భాషల్లో పండితుడు. విద్యారణ్య స్వామి సంగీత సరస్వం అనే గ్రంథాన్ని రాశారు. ప్రౌఢదేవరాయలు రాసిన మహానాటక సుధానిధి అను రచన సంగీతానికి సంబంధించింది. భరతనాట్యం భరతముని చేత పరిచయం చేయబడింది. సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన కూచిపూడి ఇతర ప్రసిద్ధ నృత్య రూపాలు. కాకతీయుల యొక్క నృత్య రూపమైన పేరిణీ నాట్యం కూడా ప్రాచుర్యం పొందింది. భాగవతం నుండి యక్షగానమని నృత్య రూపకం ప్రజాదరణ పొందింది.
1565 తల్లికోట యుద్ధము అలియరామరాయలు ఎదుర్కొన్నారు. రాక్షస తంగడి యుద్ధం 1565. సమకాలీన రాజ్యాలు. రెడ్డి రాజ్యము దక్షిణ భారతదేశంలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించారు. 1325 నుండి 1448 వరకు 100 సంవత్సరాల పాటు తీర ప్రాంతంతో పాటు ఆంధ్రాను పరిపాలించారు. మొదటి రాజధాని. ఈ రెడ్డి రాజ్యము యొక్క రాజధాని అద్దంకి. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పట్టణం. కొండపల్లి. విజయవాడ. గుంటూరుకు పశ్చిమాన కొండవీడు, వినుకొండ, నాగార్జున కొండలు రెడ్డి రాజ్యంలో భాగంగా ఉన్నాయి. ఆంధ్ర మహాభారతము రచించిన కవిత్రయంలో ఒకరైన యల్లాప్రగడ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నాడు. ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. రెడ్డి రాజులు పాలన ధర్మసూత్రాల ఆధారంగా జరిగింది. వ్యవసాయ పన్ను 1/6 పన్నుగా విధించారు. విజయనగర దేవరాయలు వ్యవసాయ పన్ను 1/6గా పన్నుగా విధించారు. బహమనీ సామ్రాజ్యము. అల్లావుద్దీన్ బహమన్ షా 1347లో బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. హసన్ గంగు అని కూడా ఈ అల్లావుద్దీన్ బహమన్ షా పిలుస్తారు. బహమనీ రాజ్యం యొక్క రాజధాని గుల్బర్గా. బహమనీ రాజ్యాన్ని 14 మంది సుల్తాన్లు పరిపాలించారు. వారిలో అల్లావుద్దీన్ బహమన్ షా, మొదటి మహమ్మద్ షా, ఫిరోజ్ షా, అహ్మద్ అలీ షా రాజధాని గుల్బర్గా నుండి బీదర్కు మార్చాడు. అహ్మద్ అలీ షా రాజధాని గుల్బర్గా నుండి బీదర్కు మార్చాడు. అరేబియా నుండి బంగాళాఖాతం వరకు విస్తరించింది. మూడవ మహమ్మద్ షా విజయానికి కారణంగా మంత్రి గవాన్ సలహాలు. మంత్రి గవాన్ మహమ్మద్ గవాన్ పర్షియన్ వ్యాపారి. 42 వయస్సులో భారత్కు బహమనీ రాజ్యంలో చేరాడు. కొద్ది కాలంలోనే తన సామర్థ్యాల వల్ల ముఖ్యుడయ్యాడు. సుల్తాన్ యొక్క అధికారాన్ని పెంచడం కోసం అధికారులను చాలా కోటలు కట్టించాడు. అందువల్ల వేతనాలు తగ్గింపబడ్డాయి. దక్కన్ ప్రభువులు గవాన్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. మూడవ మహమ్మద్ షా 1482లో మరణించాడు.